వినయ విధేయ రామ అసలు కలెక్షన్లు ఉన్నాయా? సినిమా ఉందా? అసలు థియేటర్స్ లో ఉందా, ఎత్తేసారా అనే వారికి చాలా మందికి సమాధానంగా మూడో వారం పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా 16 రోజులు పూర్తి చేసుకుంటూ బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్లు కూడా 65+ షేర్, 100+ గ్రాస్. అయితే అఫీషియల్ గా ఎక్కడ అనౌన్స్మెంట్ రావటం లేదు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఎక్కడ పోస్టర్స్ పై కలెక్షన్స్ అనే ఉండవు రామ్ చరణ్ సినిమాలకి అని రామ్ చరణ్ ప్రకటించేశాడు. అందువల్లే ఇప్పుడు ఈ అఫీషియల్ కలెక్షన్స్ బయటకు రావట్లేదు. అయితే చాలా మంది గగ్గోలు పెడుతున్నారు, అసలు ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయా, అసలు ఏంటి డిజాస్టర్ టాక్ తో ఇటువంటి కలెక్షన్స్ ఏమిటని. అదే మెగా పవర్ స్టార్ పవర్ స్టామినా. ఆ స్టామినా ముందు బాక్స్ ఆఫీస్ విలవిల ఆడిపోతుంది, షేక్ అయిపోతుంది. కారణం అటువంటి గ్రాండ్ కలెక్షన్స్. ఇక ఇప్పటికే నైజాంలో అనేక థియేటర్స్ లో మొత్తం మోగిస్తుంది. దగ్గర సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అదే విధంగా ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చేసింది. ఇక ఈ సినిమా స్టామినా మామూలుగా కాదు. ఇక ఈ 16 రోజుల కలెక్షన్లు మా అంచనా ప్రకారం 65+, 100+ గ్రాస్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవటం మామూలు విషయం కాదు. ఇక ఇదే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇంకొద్ది రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద కంటిన్యూ చేస్తే అనేక చోట్ల బ్రేక్ ఈవెన్ కన్ఫర్మ్. ఇక ఇటువంటి బ్లాక్ బస్టర్ మూవీని మనకిచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మరియు వినయ విధేయ రామ చిత్రం మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే.